ఈ చిన్న తాబేలు 120 రోజుల తర్వాత తన గుడ్డు నుంచి బయటకు వచ్చింది. చుట్టూ చూసేసరికి మిగతా గుడ్లు 2 నెలల క్రితమే పగిలిపోగా అది మాత్రమే చివరిగా బయటకు వచ్చింది. తాబేలు నెమ్మదిగా గుంత నుంచి బయటకు వచ్చి సముద్రం వైపు కదలడం ప్రారంభించింది. కాని దారిలో తీరానికి దగ్గరగా ఒక మంట మండుతున్నట్టు కనిపించింది. నీటివైపు వెళ్లకుండా తాబేలు ఆ అగ్ని వైపు నడిచింది. అది తినడానికి ఏదో వస్తువని అనుకుంది. అగ్నిని నాలుకతో తాకగానే దాని నాలుక కాలిపోయింది. గుడ్డు నుంచి ఇప్పుడే బయటకు రావడంతో అది చాలా ఆకలిగా ఉంది. అప్పుడే దగ్గరలో ఒక చిప్స్ బ్యాగ్ కనిపించింది. అందులో ఉన్న కొద్దిపాటి ముక్కలను తినడానికి ప్రయత్నించింది. కానీ అవి చాలా దారుణంగా అనిపించాయి. వెంటనే ఒక పీతను చూసి దానిని అనుకరిస్తూ తన చిన్న చెయ్యిని ఊపింది. అదే సమయంలో ఒక పక్షి పైనుంచి దూసుకొచ్చి ఆ పీతని ఎత్తుకుని ఆకాశం వైపు ఎగిరిపోయింది. క్షణం తరువాత అదే పక్షి తిరిగి వచ్చి తాబేలును పట్టుకోవడానికి ప్రయత్నించింది. తాబేలు చిన్నదైనా వెంటనే తప్పించుకుంది. కానీ అది ఊపిరి పీల్చుకునేలోపే ఒక పెద్ద పక్షి దాని ముందుకు వచ్చింది. అది తాబేలును పట్టుకుని గాల్లోకి విసిరేసింది. తాబేలు మొదటిసారిగా మరియు చివరిసారిగా మెరిసే ఆకాశాన్ని చూసింది. వెంటనే అది పక్షి నోటిలో పడిపోయింది. అంతా చీకటిగా మారింది. నెత్తి పక్షి ఎత్తుగా ఎగరడం ప్రారంభించింది. కానీ అకస్మాత్తుగా తన నోటిలో ఏదో వింతగా అనిపించింది. వెంటనే అది నోరు తీయగా చిన్న తాబేలు జారిపోయి నేలవైపు వేగంగా పడిపోయింది. ఈసారి అది నేరుగా సముద్రంలో పడింది. తన జీవితంలో మొదటిసారి నీటిని తాకింది.